మన నిరీక్షణకు ఆధారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు. మొదటి 2 వచనాలు చూస్తే లూకా చాలా స్పష్టంగా యోహాను ఏ కాలంలో పరిచర్య చేశాడో రాస్తూ ఉన్నాడు. ఎవరు ఏలుబడిలో ఉన్నారో ఎన్నో సంవత్సరమో అంతా చాలా స్పష్టంగా రాశాడు. చాలా హిస్టారికల్ గా ఈ ఈవెంట్ ని రికార్డ్ చేస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏమి మాట్లాడినా ఏం చేసినా సాక్ష్యాధారాలు లేకుండా ఆయన ఏ పని చెయ్యరు అని. ఇంకా 2వ వచనంలో చూస్తాము, జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను అని. ప్రవక్తల గురించి రాసేటప్పుడు మాత్రమే ఈ వాక్యాన్ని వాడతారు, దేవుని వాక్యము వచ్చెను అని. కాబట్టి యోహాను అధికారికంగా ఒక గొప్ప ప్రవక్త. అతడు పాత నిబంధనలో లాగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పలేదు, కానీ అతడు ప్రకటించిన ప్రకటన చాలా అధికారికంగా ప్రకటించాడు. దేవుడు యోహాను ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఆయన చిత్తాన్ని ప్రకటించేందుకు యోహానును ఎన్నుకోవడం మనం ఇక్కడ చూస్తాం. అయితే ఆ ప్రకటన ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని చెప్పడమే ఆ ప్రకటన చేయడం. ఈ విషయాన్ని మనం 3 నుంచి 6 వచనాల్లో చూస్తాం. ఈ ప్రకటన ఏ విధంగా చేశాడో కూడా లూకా చాలా స్పష్టంగా రాస్తున్నాడు. 6వ వచనంలో 6వ వచనాన్ని చూసినట్లయితే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నవి అగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగేను అని చదువుతాం. ఇక్కడ లూకా యెషయా పుస్తకం 40వ అధ్యాయం 3-5 వచనాల్లో నుండి ఈ వాక్యం ఎత్తి ఇక్కడ రాస్తున్నాడు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుగానే ఈ యోహాను పరిచర్య ఇక్కడ ఉంది అన్న సంగతిని తెలియచేయటానికి లూకా ఇది కోట్ చేస్తున్నాడు. ఇక్కడ యోహాను మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడు. 7వ వచనంలో అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని. ఇక్కడ సర్ప సంతానమా అని అనడంలో కారణం ఏంటంటే, సర్ప సంతానము అంటే సాతాను స్వభావాన్ని అనుసరించేవారు, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు అని అర్థం ఇస్తుంది. దీని ఎగ్జాక్ట్ మీనింగ్ యేసు ప్రభువారే చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ అంటారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వారు అబద్ధాన్ని, పాపాన్ని, హింసను ప్రేమించేవారని. ఎవరి మీదైతే సాతాను ప్రభావం ఎక్కువగా ఉండి వాని యొక్క ఆశలు నెరవేర్చుకోవాలనుకుంటారో వారిని సర్ప సంతానం అని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. వారు తన స్వభావము అంటే సాతాను యొక్క స్వభావం చొప్పునే వాటిని అనుసరించే మాట్లాడతారు, దాన్ని అనుసరించే పని చేస్తారు. కాబట్టి దేవుని మాట వారికి చెవికెక్కదు. ఇలా దేవుని మాటను ఇష్టపడని వారు, చెవికెక్కించుకుని వారు, వినలేని వారు, వినబుద్ధి లేని వారు, వారిని గురించి ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అలాంటి వారు ఎవ్వరు చెప్పినా కూడా వినడానికి ఇష్టపడరు. మనం ఒకవేళ దేవుని మాటలను పెడచెవి పెట్టి వినలేకపోతే మనం కూడా అలాంటి వారమే అవుతామన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. మనం చేసే పనులేమో అలాగే చేస్తాము, కానీ అలా పిలువబడితే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. దాన్నే హిపోక్రసీ అంటారు. నిజంగా అంటే యథార్థత లేనితనం. చాలా వేషధారణతో జీవిస్తున్న జీవితాలు ఎంతో మందిలో మనం చూస్తూ ఉంటాం. దయచేసి మనల్ని మనం పరీక్షించుకుందాం, ఒకవేళ మనలో ఏమైనా వేషధారణ ఉందేమో. అంటే మనం చేసే పనులేమో సాతాను స్వభావాన్ని అనుసరించి చేస్తాము, కానీ దేవుని పిల్లలుగా పిలువబడాలని కోరుకుంటాము. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలలో మనం కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటాము. దేవుడు నిజంగా అట్టి వాళ్లను చూసినప్పుడు, అంటే సాతాను స్వభావాన్ని అనుసరిస్తూ దేవుని పిల్లలుగా పిలువబడాలి అని కోరుకునే వారిని గురించి ప్రభు అంటున్నారు, వేషధారులారా అని. వేషధారుల యొక్క అంతం ఏంటో మనందరికీ తెలుసు కదా. వాక్యం చెప్తుంది, వేషధారుల యొక్క అంతం ఏడ్పును పండ్లు కొరుకుటయు అని. కానీ మన అంతం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే నిత్య జీవంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకని మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి గాని సాతాను దురాశలు నెరవేర్చే వారంగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతామో నిజంగా దేవుని యొక్క సంతోషంలో పాల్పంచుకుంటాం. ఆ నిరీక్షణతో మనం బ్రతకగలుగుతాం. దేవుని యొక్క సంతోషంలో నిత్యము జీవిస్తాం. ఇది దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం. ఇది ఆయన మనకు
ఇవ్వాలనుకున్న ప్రదేశం. ప్రభు చేసిన ప్రతి కార్యం కూడా మనం ఆయనతో యుగయుగాలు జీవించాలనే ఉద్దేశంతో చేసిన కార్యమే. కాబట్టి ప్రభు మాట విని ఆయన యొక్క స్వభావాన్ని అనుసరించి మనం నడుచుకుంటే మనకెంతో దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే యేసుప్రభువారు అంటారు, నేను చెప్పిన మాట విని మీరు పాపక్షమాపణ పొందుకుంటేనే సరి, లేకపోతే మీ పాపంలోనే ఉండి మీరు చనిపోతారు, అప్పుడు నేనుండే చోటుకు మీరు రాలేరు అని. ఎవరైతే దేవుని స్వభావాన్ని అనుసరించి నడుచుకుంటారో, పాపక్షమాపణ పొందుకుంటారో ఆయన మాట ప్రకారం, వారు దేవుడు ఎక్కడుంటారో, యేసయ్య ఎక్కడుంటారో వారు కూడా అక్కడే ఉంటారు. అదే సాతాను స్వభావాన్ని అనుసరించి సాతాను మాట ప్రకారం జీవిస్తే సాతాను ఎక్కడుంటాడో వారు కూడా అక్కడే ఉంటారు. కనుక ఈ రెండిట్లో నిర్ణయించుకోవాల్సింది మనమే, ఎక్కడ ఎవరితో ఉండాలి అనేది. ఎవరితో ఉంటే క్షేమము మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఈ విషయాన్ని గురించి చాలా సీరియస్ గా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. కేవలం మాటలతో కాదు, కానీ మన క్రియల్లో ఆ ఫలం కనిపించాలి. ఇంకా 8వ వచనం చూసినట్లయితే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాంనకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని చదువుతాం. ఈ వచనాన్ని బట్టి యోహాను తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరో పేరు చెప్పుకుని గొప్పలు పోవద్దు. వంశం పేరు చెప్పుకుని దేవుని దగ్గర స్థానం సంపాదించలేము. దేవుడు కోరుకుంటే విలువలేని వాటి ద్వారా కూడా ఆయన ఎంతో మహిమ పొందగలరు. మన జీవితంలో మార్పు ఉంటేనే, అంటే దేవునికి అనుకూలమైన మార్పు ఉంటేనే దేవుని దగ్గర స్థానాన్ని సంపాదించగలమన్న సంగతిని తెలియజేస్తున్నాడు యోహాను. కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరాదు అని పక్కన పడేసిన వాటిని కూడా దేవుడు అద్భుతంగా వాడుకోగలరు. మనం ఎవరము అని కాదు దేవుడు చూసేది, మనం ఎటువంటి వారము అని చూస్తారు. ఈ లోకంలోని మనుషులైతే మనం ఎవరమో చూస్తారు. మనం ఎటువంటి వారమైనా సరే మనకు వెనక పెద్ద హోదా, పేరు ఉంటే చాలు. కానీ దేవుని దగ్గర అవి చెల్లవు. మన జీవితంలో మంచి ఫలం ఉందో లేదో ఆయన చూస్తారు. ఈ సంగతిని మనం గుర్తించాలి, దాని ప్రకారం జీవించాలి. దేవుని దగ్గర మెప్పు కోరే వారెవ్వరైనా సరే ఈ సంగతులను అర్థం చేసుకుంటారు, దాని ప్రకారమే బ్రతుకుతారు. కానీ మనుషుల మెప్పు కోరే వారికి ఈ సంగతులు ఎప్పటికీ గ్రహింపుకు రావు, వాటిని గ్రహించలేరు కూడా. ఆ తర్వాత 9-10 వచనాల్లో యోహాను దేవుని యొక్క తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. ఫలించని ప్రతి వారికి జరగబోయే సంగతి ఏంటో వివరిస్తున్నాడు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకపడటానికి తను తానే సిద్ధం చేసుకుంటుంది అన్న సంగతిని ఇక్కడ మనం గ్రహించాలి. ఈ మాట విన్న వారందరూ స్పందించి అడుగుతున్నారు, అయితే మేమేం చెయ్యాలి అని. అయితే యోహాను ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. 11, 12, 13, 14 వచనాల్లో, ఒకవేళ ఎవరికైనా అధికంగా అంటే 2 వస్త్రాలు ఉంటే లేని వారికి ఒకటి చేయండి అని. ఇంకా సుంకర్లేమో నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దని, సైనికులనేమో ఎవరిని బాధ పెట్టక అపనింద వేయక కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని వాళ్లతో చెప్తూ ఉన్నాడు. మారు మనసు అంటే ఏంటో చాలా స్పష్టంగా ఇక్కడ ఒక వివరణ ఇవ్వబడింది. ఇంతకు ముందు మనం ఉన్న విధానంలో మన సొంత శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి, మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, మనం ఈ లోకంలో అధికంగా సంపాదించుకోవడానికి చేసిన ఏ కార్యమైనా అటువంటి వాటి మధ్యలో నుంచి బయటకు వచ్చి ఏదైతే మనకు నిర్ణయించబడిందో అంత మట్టుకు, ఆ నిర్ణయించబడినంత మట్టుకు మనం ఉండి సంతృప్తి చెందాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది, మారు మనసు అంటే మన ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి అందరికీ అనుకూలమైన, ఉత్తమమైన, సంపూర్ణమయున్న దేవుని చిత్తాన్ని జరిగించటమే. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా యోహాను వివరిస్తా ఉన్నాడు. కాబట్టి మారు మనసు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరము జరగాల్సిందే. అనుక్షణము ఎక్కడికక్కడ మనం మన ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నామా, దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నామా అని పరిశీలన చేసుకోవాల్సిందే. మారు మనసు లేకపోతే నశించిపోతామని లూకాసు వార్తలో రాయబడింది. కాబట్టి నశించిపోయే పాత్రలుగా కాక దేవునితో యుగయుగాలు జీవించి నిత్య జీవంలో నివాసం చేయగలిగిన గొప్ప పాత్రలుగా మనల్ని చేయాలని యేసుప్రభువారు ఈ లోకానికి రాబోతున్న సంగతిని యోహాను ముందుగానే ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రకటన ద్వారా ఆనాడు అనేకులు వచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందారు. నేడైతే ఈ ప్రకటన మరింత స్పష్టంగా మనకు చేయబడుతుంది. యేసుప్రభువారు మన పాప శిక్షనంతటిని భరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షనంతా తానే భరించి మనల్ని విమోచించారు, మనల్ని కాపాడారు, రక్షించారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయనతో కలిసి యుగయుగాలు నిత్యము జీవించబోతున్నారు. విశ్వాసం ఉంచుని వారు ఆయన ఎక్కడుంటారో అక్కడ వారు ఉండలేరన్న సంగతిని గుర్తించి ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
యోహాను ప్రకటించిన ఈ ప్రకటన మారుమనసు పొందండి, మారుమనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని, ఇది మా జీవితాలలో నెరవేరినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని సెలవిచ్చావు ప్రభా. అయితే నిజంగా మేము మంచి ఫలం ఫలించకపోతే మమ్మల్ని మేము నరకబట్టడానికే సిద్ధం చేసుకుంటున్నాము అన్న సంగతిని గ్రహించి నా తండ్రి, మంచి కార్యాలు మంచి ఫలాన్ని అయా మరి మేము ఆశించి ప్రతి పని ఆ రీతిగా మంచి ఫలం ఫలించే రీతిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం ఇవన్నీ కూడా మా జీవితంలో మెండుగా మీరు చూడగలిగే స్థితి మాకు దయచేయండి. గొప్ప ఆత్మ శక్తిని మాకు ఇచ్చి ప్రభా, దాని ద్వారా మేము బహుగా ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము నీలో నిలిచి ఉంటేనే ఫలించగలము అని చెప్పిన నీ మాటను బట్టి ప్రభు, ప్రతి క్షణము నీలో నిలిచి ఉండేలాగా సహాయం చేయండి. ఎన్నటికీ సాతాను స్వభావాన్ని అనుసరించి మేము నడుచుకోకుండా మమ్మల్ని దుష్టు నుంచి ఎప్పుడు తప్పించమని ప్రాధేయపడుతూ ఈ మనవులన్నీ యేసుప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.